అందంగా ఉన్నారా? అయితే సూపర్. అందంగా లేరా? అయితే ఇంకా సూపర్. నేనెందుకు ఇలా అంటున్నానంటే ఎవ్వరికి ఉండే ప్లస్లు మరియు మైనస్లు వారికే ఉన్నాయి. అది ఎలానో చూద్దాం. మొదటగా అందంగా ఉండే వారి ప్లస్లు చూస్తే మీకు చాలా మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి మీరు చూడడానికి బాగుండడం వలన అందరి దగ్గర నుండి ప్రశంసలు, గుర్తింపు లభిస్తాయి. కాబట్టి మీరు అన్ని రకాల పనులకు సెట్ అవుతారు. కొన్ని రకాల ప్రత్యేకమైన వాటికి అందంగా ఉన్నవారినే సెలెక్ట్ చేస్తారు. మిమ్మల్ని ఎక్కువ మంది ఇష్టపడతారు. అలాగే పెళ్ళికి కూడా చాలా సంబంధాలు వస్తాయి. మీరు ఒక అందంగా ఉన్నవారిని పెళ్లి చేసుకుంటే మీకు మళ్ళీ అందమైన పిల్లలు పుడతారు. చూడడానికి అందరూ బాగుంటారు. ఇక మైనస్ల గురించి చూస్తే ఒక్కోసారి మీ అందమే మీకు శాపమయ్యే అవకాశం ఉంది. ఎలానంటే మీకు చిన్నప్పటి నుండి గుర్తింపు లభించడం వలన మీకు తెలియకుండానే మీరు పొగరుగా మారే అవకాశం ఉంది. మిమ్మల్ని ఎక్కువ మంది ఇష్టపడడం వలన చదువు మీద శ్రద్ధ తగ్గి మీరు తొందరపడి చిన్న వయసులోనే మ్యారేజ్ చేసుకోవాలనే నిర్ణయం తీసుకుంటారు. మీరు బాగుండడం వలన అకారణంగా కొందరు మిమ్మల్ని ఓర్వలేక ద్వేషించే అవకాశం కూడా ఉంది. మీరు ఎవరితోనూ మాట్లాడినా ఇతరులు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. కొందరు వారు అందంగా ఉండడం వలన నేను పెళ్లి చేసుకునేవారు నా అంత అందంగా ఉండాల్సిన అవసరం లేదనే నిర్ణయం తీసుకొని తర్వాత కొన్ని సంవత్సరాలకు నేను తొందరపడి నిర్ణయం తీసుకున్నానని బాధపడే అవకాశం ఉంది. మొత్తం మీద మీరు గుర్తుంచుకోవాల్సింది అందం కంటే డబ్బు, పేరు చాలా పవర్ఫుల్. అందుకే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇక అందంగా లేని వారి ప్లస్లు చూస్తే మొదటగా మీరు ఎవరికి పొగరుగా కనిపించరు. ఎందుకంటే మీరు అలా ప్రవర్తించరు కాబట్టి మీకు మంచి పేరు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు ఏదైనా సాధించాలనే పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు అందరి నుండి మీకు సపోర్ట్ వస్తుంది. కొందరు కొన్ని రకాల పనులకు మీకే మొదటి అవకాశం ఇస్తారు. చాలామంది అందంగా ఉన్నవారు మిమ్మల్ని ఇష్టపడతారు. ఎందుకంటే మీకుండే మంచి మనస్సు, ఓపిక, చేసే పని, అలాగే ప్రేమగా చూసుకునే విధానం అందరినీ ఆకర్షింపజేస్తుంది. ఇక మైనస్లను చూస్తే మీకు మీరే లోగా ఫీల్ అయి ఏదైనా సాధించాలనే పట్టుదల లేనివారుగా మారే అవకాశం కూడా ఉంది. అందంగా ఉన్న వారితో పోల్చుకుంటూ కొందరు నెగిటివ్గా మారే అవకాశం ఉంది. నిజం చెప్పాలంటే మీకు ప్లస్లే ఎక్కువ, మైనస్లు తక్కువ. జస్ట్ మీరు పాజిటివ్గా ఉంటే చాలు, మీరు ఊహించని మంచి మీ జీవితంలో జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్స్టర్నల్ బ్యూటీ అంటే బాహ్య సౌందర్యం కంటే ఇన్నర్ బ్యూటీ అంటే అంతర్గత సౌందర్యమే చాలా గొప్పది, అలాగే శాశ్వతమైనది, అందరికీ నచ్చేది, అందరూ కోరుకునేది. మీకు ఈ కాంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.